అందరికీ నమస్కారం. రాజనీతి కనెక్టింగ్ ది డాట్స్కు స్వాగతం. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం కాపు సామాజిక వర్గం చుట్టూనే తిరుగుతోంది అనేది జగమెరిగిన సత్యం. విభజనకు ముందే కాదు, విభజన తర్వాత కూడా అటు కమ్మ సామాజిక వర్గం వారినో, ఇటు రెడ్డి గారినో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి కాపులు సంబరపడిపోవడం తప్ప ఆ సీటును మాత్రం దక్కించుకోలేకపోతున్నారు. కాపు, బలిజ, ఒంటరి, తూర్పు కాపులతో సహా ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గ బలం ఆ రాష్ట్ర జనాభాలో 25% కంటే కాస్త పైగానే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని 75 నియోజకవర్గాల్లో గెలుపోవటంలో శాసించే సత్తా కూడా ఆ సామాజిక వర్గానిదే. ప్రస్తుత శాసనసభలో కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల సంఖ్య 30 నుంచి 35 మధ్య ఉంటుంది. దశాబ్దాలుగా ఈ వర్గం కేవలం కింగ్ మేకర్గానే ఎందుకు మిగిలిపోతోంది? అధికారం చేతికి వచ్చేసరికి కాపు నాయకులు వేరే పార్టీల పల్లకీని ఎందుకు మోస్తున్నారు? దీనికి కారణం ఆ వర్గంలో ఐకమత్యం లేకపోవడమా, లేక ఆ వర్గానికి సమర్థవంతుడైన నాయకుడు లేకపోవడమా అనే చర్చ చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో నలుగుతూనే ఉంది. గత 10 ఏళ్లుగా కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన యువతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే అన్ని ఆశలు పెట్టుకొని ఆయన వెంట నడుస్తోంది. తమ పెద్దలు సాధించలేనిది తాము పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సాధించగలమనే గంపెడు ఆశతో ఎవరు ఎన్ని రకాలుగా వేధించినా, ద్వేషించినా, దూషించినా విరవక ఆ యువతరం జనసేనాని వెంట పరుగులు తీస్తోంది. కానీ జనసేనను పవన్ కళ్యాణ్ ఒక స్వతంత్ర శక్తిగా మారుస్తారని ఆశిస్తున్న ఆ యువకులకు ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న డిపెండెన్సీ పాలిటిక్స్ ఒక సవాల్గా నిలుస్తున్నది. రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గ జనాభా సుమారు 7% అయితే, కమ్మ సామాజిక వర్గం జనాభా 5% వరకు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం మాత్రం గత 70 ఏళ్లుగా, అంటే రాష్ట్ర విభజనకు ముందు ఆ తర్వాత కూడా రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మధ్య ఊగిసలాడుతోంది. మరి 25% ఉన్న కాపుల మాట ఏమిటి? రాజకీయంలో వారు సామంతులుగానే మిగిలిపోవాలా? 2024 ఎన్నికల్లో జనసేన 100% సక్సెస్ రేట్ను సాధించింది. కానీ పవన్ కళ్యాణ్ కూటమి పొత్తులో భాగంగా 21 సీట్లకు పరిమితం కావడం కాపుల రాజ్యాధికార స్వప్నానికి సంకెళ్ళు వేసిందా? కేవలం 5% ఉన్న వర్గం నడిపే పార్టీకి పవన్ కళ్యాణ్ ఎందుకు లోబడి ఉండాల్సి వస్తోంది? ఇక్కడే అసలు చర్చ మొదలవుతుంది. ఒక నాయకుడికి బలం ఉండడం వేరు, ఆ బలాన్ని అధికారంగా మార్చుకునే ధైర్యం ఉండడం వేరు. ఒక బలమైన నాయకుడు తన సామాజిక వర్గాన్ని అధికార పీఠం వైపు నడిపించాలి అంటే ఆ నాయకుడిలో స్వతంత్ర పోరాట పటిమ ప్రస్ఫుటంగా కనిపించాలి. దశాబ్ద కాలానికి పైగా పార్టీని ఒంటి చేత్తో నడిపిస్తూ తనలోని పోరాట పటిమను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి మాట వచ్చేసరికి ఎందుకు రాజీ పడుతుంటారనే సందేహం అందరిలోనూ తలెత్తుతూ ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ మాటల్లో త్యాగం అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. త్యాగం అనే మాట రాజకీయంగా కాపు సామాజిక వర్గాన్ని బలహీనపరుస్తోందా? రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అతిగా చేసే త్యాగం జన సైనికుల ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తోందా? తెలుగుదేశంతో పొత్తు కోసం పవన్ కళ్యాణ్ తన పార్టీ పునాదులను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారా? క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కంటే చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఉండడమే ఆయనకు పరమావధిగా మారిందా? తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్ల పాటు అధికారం ఇవ్వండి అంటూ జనసేనాని అనేక బహిరంగ సభల్లో, ప్రజా కార్యక్రమాల్లో పదే పదే జనాలను కోరుతున్నారు, అభ్యర్థిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా జరిగే కార్యక్రమాల్లో కూడా పవన్ కళ్యాణ్ మరో 10 లేదా 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం కొనసాగాలని తాను కోరుకుంటున్నట్టు స్పష్టం చేస్తున్నారు. అంటే 2029లో లేదా 2034లో తనకు కూటమి నుంచి ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని పవన్ కళ్యాణ్ గట్టిగా విశ్వసిస్తున్నారా? ఆయనకు చంద్రబాబు, లోకేష్ అలాంటి అవకాశం ఇస్తారనే భరోసా ఉందా? ఇందుకు సంబంధించి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల మధ్య ఏదైనా అవగాహన కుదిరిందా? చంద్రబాబు నాయుడు 2027లోనే
లోకేష్కు ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెడతారని తెలుగుదేశం పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. మరి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పాటు తాము కూటమిలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని పదే పదే ఎందుకంటున్నారు అంటే, లోకేష్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా సర్దుకుపోయే వాతావరణాన్ని జనసేనలో ఇప్పటి నుంచే సృష్టించేందుకు జనసేనాని తన సైనికులను మానసికంగా సంసిద్ధం చేస్తున్నారా? నామినేటెడ్ పదవులు పొందిన పార్టీ నేతలతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ 10-15 ఏళ్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎందుకు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరు పెంచాలనో అని కాదు. అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత, ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన. ఈ విధమైన పరాన్నజీవి రాజకీయాలు, డిపెండెన్సీ పాలిటిక్స్ చేస్తే జనసేన భవిష్యత్తులో కేవలం ఒక సహాయక పార్టీగా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు. సుమారు 25% జనాభాకు నాయకత్వం వహిస్తున్న పార్టీ సొంతంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించుకోలేని స్థితిలో ఉందంటే అది ఆ వర్గానికి తీరని దెబ్బ కాదా? పవన్ కళ్యాణ్ ప్రసంగాలు భావోద్వేగంతో నిండి ఉంటాయి. అయితే ఆ ప్రసంగాలు కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారాన్ని తెచ్చిపెట్టేందుకు ఎంతవరకు ఉపకరిస్తాయనే విషయంలో కూడా సందిగ్ధత ఉంది. కింగ్ మేకర్ అనే ముద్రతో మనం ఎంతకాలం ఇతరుల పల్లకి మోయాలనే ప్రశ్న కాపు సామాజిక వర్గం యువకుల్లో ఈ మధ్యకాలంలో చాలా గట్టిగానే వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఒక విషయాన్ని గమనించాలి. అధికారం అనేది అడిగితే వచ్చేది కాదు. సామ దాన భేద దండోపాయాలతో దానిని చేజిక్కించుకోవాలి. అధికారం కోసం కలబడాలి, అవసరమైతే తిరగబడాలి కూడా. రెడ్డి కమ్మ సామాజిక వర్గాల నేతలు ఒకవైపు తమ ఓటు బ్యాంకును పక్కాగా కాపాడుకుంటూనే కాపు నేతలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఇతరులపై ఆధారపడి రాజకీయం చేసే ధోరణి నుంచి బయటపడి ఎప్పుడు ఒక సెల్ఫ్ రిలయంట్ లీడర్గా ఎదుగుతారు? కేవలం డిప్యూటీ సీఎంగా సంతృప్తి చెందడమేనా, లేక 2029 నాటికి రాజ్యాధికారాన్ని సాధించే దిశగా ఆయన బలమైన అడుగులు ఏమైనా వేస్తారా? ఓటు మనది, సీటు వారిది అనే ధోరణి పోవాలంటే కాపు సామాజిక వర్గం కూడా గట్టిగానే ఆలోచించాలి. భావ సారూప్యం కలిగిన వర్గాలను దగ్గరకు చేర్చుకోవాలి. ఇక పవన్ కళ్యాణ్ వైఖరిపై మీ అభిప్రాయం ఏమిటి? ఆయన తెలుగుదేశం పార్టీపై అతిగా ఆధారపడుతున్నారా? కాపుల రాజ్యాధికార కళ నెరవేరుతుందా? ఈ ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.